విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు భలే దొరికింది. సమ్యు హలో ఎక్స్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకే చెప్పదెబ్బలా రుచి గుర్తొచ్చినట్టుంది. అందుకే మళ్ళీ వచ్చావా? అందుకే నేను కొట్టబోయే దెబ్బ రుచి చూపిద్దామని వచ్చాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చొప్పు తెగుద్ది. సమయం. ఆగు. 1 సెకండ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే, మాట్లాడు. ఏదైనా మాట్లాడొచ్చుగా, చెప్పు, మాట్లాడు. సంయుక్త, మాట్లాడు. ఏంటి? ఎందుకు ఏడిపిస్తున్నావు? లే చైతి. మాట్లాడు, మాట్లాడని చెప్తున్నాను కదా. మాట్లాడొచ్చుగా. హే సమయం, మాట్లాడు. అదిగో చూడు, మీ బావ వస్తున్నాడు. ఇప్పుడిక్కడ వీడిని చూసి వీడి తుప్పు రెక్కొడితే నిన్ను మీ బావ లవ్ చేస్తున్నాడన్నది కన్ఫర్మ్. పంతం. నువ్వింకేం మాట్లాడుకో. సంయుక్త, మనిద్దరి మధ్య ఇదే డీల్. కొట్టినా కోప్పడినా నేనే విన్నర్, అంతే. ఏయ్, మీరేంటి? నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరిద్దరు గుసగుసలాడుతున్నారు. వీడేంటి ఇక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? మా ఇద్దరి మధ్య డీల్ గురించి ఏమన్నా చెప్తున్నాడా? ఈ రోజు నా చేతిలో చచ్చాడు. మాట్లాడు, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ప్రతి అడ్డమైన వెధవతో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతావా? అసలు నీకు బుద్ధి లేదు. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నీ సంగతి తర్వాత చెప్తాను రా. వెయిట్ చెయ్యి, వెయిట్ చెయ్యి. అసలు ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావు? వెళ్ళింటికి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందిక్కడి నుండి వెళ్ళు, వెళ్ళు. మనిద్దరి మధ్య ఆల్రెడీ ఒక డీల్ కుదిరింది కదా. నువ్వు చెప్పినట్టే నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. మళ్ళీ తన జోలికి ఎందుకు వస్తున్నావు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నాతో మాత్రమే మాట్లాడు. అలా కాదని తన జోలికి వచ్చి నువ్వు డబుల్ గేమ్ ఆడదామని చూస్తే మాత్రం నీ ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. బ్రదరు 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 తనని చూడగానే నా గెలుపుని తనకి చూపించాలనిపించింది. అందుకే బ్రదరు.
రేయ్, నీ గెలుపుని నువ్వే ఎంజాయ్ చెయ్యి. ఇంకోసారి తనని చూడాలని కానీ తనతో మాట్లాడాలని కానీ ఆలోచన కానీ వచ్చిందనుకో, నాలో రాక్షసుణ్ణి చూస్తావు. వెళ్ళు, వెళ్ళరా, పో. ఛ! జరుగుతున్నవి చాలవన్నట్టు మళ్ళీ ఇదొకటి. మీ బావేంటి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అతను మనకి షాక్ ఇచ్చాడు. ఆ ప్రణయ్ని చితకబాస్తాడనుకుంటే మనల్ని తిట్టి పంపించాడు. నేను చెప్పానుగా, లవ్వు గివ్వు ఏం లేదని. అదంతా మాకు ఎవరూ లేరని బాధ్యత మాత్రమే. ఇప్పటికైనా అర్థమైందా? కానీ నాకెందుకో లవ్ అని అనిపిస్తుంది. ఏయ్ తిను సైలెంట్గా. చెప్పాను కదా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? అనవసరంగా ఆ వెధవ ప్రణయ్ గాడి వల్ల ఈవిడని తిట్టాల్సి వచ్చింది. నన్ను ఇక్కడ ఇంత టెన్షన్ పెట్టి వీళ్ళు మాత్రం కూల్గా ఐస్ క్రీమ్ తింటున్నారు. వాసు, వాసు, నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకొచ్చావు? నేను అందుకే. నేను అలా వాక్కొచ్చాను. నేను నీతో కలిసి నడవాలని వచ్చాను. ఇప్పుడు చూడు వాసు, నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను ఎలా ఏడిపిస్తాను. వాసు, ఐస్ క్రీమ్ మనం కూడా తిందామా? వాసు వాసు, ఐస్ క్రీమ్ తిందాం వాసు. ఇంత చలిలో ఐస్ క్రీమ్ ఏంటి? అబ్బా ప్లీజ్ వాసు, ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం ప్లీజ్. ప్లీజ్ వెళ్దాం పదా. పద. ఇక్కడ కూర్చుందాం. భయ్యా, 2 ఐస్ క్రీమ్స్. సరే అమ్మా. కూర్చో వాసు.